అధ్యక్షునిగా నా నియామకానికి సహకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ దగ్గుపాటి పరమేశ్వర గారికి, సంఘటనా మంత్రి శ్రీ మధుకర్జీ గారికి, అలాగే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గత 4 నెలలుగా మనం పడినటువంటి కష్టాన్ని ప్రతి ఒక్క కార్యకర్త గ్రామానికి వెళ్ళి సభ్యత్వం చేయడం జరిగింది. అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క జిల్లాని ఎలిజిబిలిటీ తేవడానికి ఎంతో సహకరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చేసినటువంటి శ్రీ ఉప్పలపాటి శ్రీనివాసరాజు గారికి, అలాగే చిగురుపాటి కుమారస్వామి గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కొత్తూరు వెంకటసుబ్బారావు గారికి, అలాగే జిల్లా ఏఆర్ఓ నేరెళ్ల మాధవరావు గారికి, అలాగే తీగూర కృష్ణారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు మా తల్లితో సమానమైనటువంటి శ్రీ చెనక్కాల అరుణ గారికి, అలాగే మరో మాతృమూర్తి శ్రీ ఎడ్లపాటి స్వరూపారాణి గారికి, అలాగే వేదిక ముందున్న నాకన్నా పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేదాల శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే వేడుకొండ గౌడ గారికి, నాగమల్లేశ్వర గారికి, మా అన్న పాలపాటి రవి గారికి, అందరికీ నేను అధ్యక్షుడిగా బాధ్యతలు నాకు పెద్ద బాధ్యత పెట్టారు. ఈ యొక్క కార్యకర్తలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకొని అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ జిల్లాలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసి, అలాగే కార్పొరేషన్లు అయితే కార్పొరేటర్లుగా, అలాగే గ్రామాల్లో అయితే సర్పంచ్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా అందరం కూడా మన కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మన యొక్క బలాన్ని సూచించి మనం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడతారని చెప్పి, అలాగే మనం ఎంతైతే కష్టపడతామో అంత బలం ఉంటుంది మనకి. మనం ఎప్పుడైనా సరే ఒక యూనిట్గా వెళ్ళినప్పుడు మాత్రమే అవతల పార్టీ వాళ్ళు కూడా మన కూటమిలో ఉండే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళు గుర్తిస్తారు మనల్ని. మనం ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక యూనిట్గా అందరినీ కలుపుకొని పనిచేస్తామని చెప్పి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాష్ట్ర పార్టీ నుంచి వారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నారు. సరే, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి కాదు కూర్చోండి. తర్వాత కార్యక్రమం చేద్దాం. ఇంకా మన కార్యక్రమాన్ని కంటిన్యూషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భాన్ని జిందాబాద్ భారతీయ జనతా పార్టీ నేను చెప్పేది కోరేదంటే అభ్యర్థుల నుంచి ఏదైతే సహకారం వాళ్ళు చెప్పారో మేము సహకరిస్తాం, మేము యాక్టివ్గా అందరూ కలిసి టీమ్గా పనిచేస్తామని చెప్పారో, నేను తిరుపతి గారు కూడా సూచన చేశానంటే వాళ్ళందరితో కూడా పర్సనల్గా మాట్లాడాలా, అందరినీ కలుపుకొని మీరు కమిటీ మంచి కమిటీ వేసుకోవాలా. కాబట్టి రాబోయే రోజుల్లో ఇందాక నేను చెప్పిన విధంగా రాష్ట్రంలో అలాగే జిల్లాలో పార్టీ బలోపేతానికి ఈ యొక్క కమిటీ పూర్తి సహకారాలు చేస్తుందని, అలాగే మిగతా సహకారంతో ఆయన ముందుగా మరి శక్తివంతంగా చేయడానికి కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ